సో ఈరోజు టాపిక్ వచ్చేసి క్రియేటిన్ గురించి. సో నేను ఆల్రెడీ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ కొట్టిన, వీడియోలో చూపెట్టినట్టు డైరెక్ట్ మనం వర్కౌట్తోనే స్టార్ట్ చేస్తాం వీడియో. సో చాలామంది బిగినర్స్ కొన్ని డౌట్స్ ఉంటాయి అనమాట క్రియేటిన్ మీద. అంటే నా ఏజ్ 16 అన్నా నేను క్రియేటిన్ తీసుకోవాలా లేదా అనే డౌట్ ఒకటి ఉంటుంది, చాలామందికి ఉంటుంది. నాకు చాలా డిఎమ్స్ వచ్చినాయి. ఇంకోటి ప్రీ వర్కౌట్లో తీసుకోవాలా పోస్ట్ వర్కౌట్లో తీసుకోవాలా క్రియేటిన్ అనేది నేను ఇప్పుడు సప్లిమెంట్ నుంచి ఎందుకు తీసుకోవడము, నేను ఫుడ్ తినగలుగుతా కదా, ఫుడ్ నుంచి అయిపోతుంది కదా అనే డౌట్ ఇంకోటి ఉంటుంది. అండ్ ఇంకోటి వాటర్ ఇంటేక్ ఎంత తాగాలి ఇన్ కేస్ నేను క్రియేటిన్ యూజ్ చేస్తే అని చాలా డౌట్స్ ఉంటాయి. నేను బిగినర్ ఉన్నాం, నాకు కూడా డౌట్ అదే ఉంటుండే. సో ఫస్ట్ థింగ్, మనకి క్రియేటిన్ ఎట్లా హెల్ప్ చేస్తుంది మన మజిల్ బిల్డింగ్ ప్రాసెస్లో అనేది చెప్తా. సో నీకు స్ట్రెంత్ పరంగా క్రియేటిన్ అనేది హెల్ప్ చేస్తుంది. అంటే నీకు స్ట్రెంత్ తక్కువ ఉందనుకో, కొంచెం పుష్ అయితే ఇస్తుంది క్రియేటిన్ స్ట్రెంత్ పరంగా అండ్ ఎనర్జీ పరంగా. అండ్ ఇంకోటి ఏంటి అంటే క్రియేటిన్ ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే, ఇప్పుడు నేను ఈరోజు క్రియేటిన్ తీసుకోవడం స్టార్ట్ చేసినా, రేపు ఎనర్జీ దొరికేస్తుందా, రేపు నా స్ట్రెంత్ బిల్డ్ అయిపోతుందా అనే డౌట్లు కూడా వస్తాయి మస్తు మందికి. నాకు కూడా వచ్చిండే. అట్లా బిల్డ్ కాదు బై, అది ఎట్లా అంటే నువ్వు కంటిన్యూస్గా 30 రోజులు 35 రోజులు కంటిన్యూస్గా తీసుకుంటే 35 రోజుల తర్వాత నీకు రిజల్ట్ అనేది దొరుకుతుంది. సో అట్లా అనమాట. ఈరోజు తీసుకోగానే రేపు దొరుకుతుందా అంటే ఇది చేపల మార్కెట్లో చేప దొరికినంత ఈజీ కాదు. సో అట్లా ముచ్చట, అది గుర్తుపెట్టుకొని డైలీ తీసుకోవాలి. డైలీ తీసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకోటి స్ట్రెంత్ పరంగా చెప్పేసిన, ఎనర్జీ పరంగా చెప్పేసిన, ఇంకోటి మజిల్ గ్రోత్. నీ మజిల్ గ్రోత్లో ఎట్లా హెల్ప్ చేస్తా అంటే క్రియేటిన్ అనేది మన బాడీలో వాటర్ హోల్డ్ చేస్తుంది అనమాట. వాటర్ హోల్డ్ చేయడం వల్ల నువ్వు ఫుల్గా కనపడతావు. అంటే ఇప్పుడు నువ్వు మజిల్ ఫ్లెక్స్ చేసినావు అనుకో, హ్యూజ్ కనపడతావు అనమాట బికాస్ ఆఫ్ క్రియేటిన్ లేకుండా మజిల్ బిల్డింగ్ చేయొచ్చు అంటే బిందాస్ చేయొచ్చు బై. కానీ నీకు స్ట్రెంత్ పరంగా ఎనర్జీ పరంగా ఒక్క 2% డౌన్ ఉంటుంది. అండ్ నీ బాడీ ఇప్పుడు నువ్వు అద్దం ముందు పోయి ఫ్లెక్స్ చేస్తే చిన్నగానే కనపడుతుంది. ఎందుకంటే క్రియేటిన్ అనేది పెద్దగా కనపడే లెక్క చేస్తుంది, ఎందుకంటే వాటర్ హోల్డ్ చేస్తుంది కాబట్టి. సో ఇదన్నమాట ఫస్ట్ థింగ్. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా క్రియేటిన్ ఎట్లా హెల్ప్ చేస్తుంది అనేది. సో ప్రాసెస్లో ఆన్ ద వేలో వర్కౌట్ చేసుకుంటా మాట్లాడదాం. ఒకటే వర్కౌట్ అయింది, జనాలు బొచ్చడం అందరు జిమ్లో. సో మెల్లమెల్ల అవి కూడా వర్కౌట్లు కథం పట్టించి, టాపిక్ కూడా కథం పట్టించి, వీడియో 10-15 మినిట్స్లో కథం పట్టిద్దాం. సో ఇప్పుడే బార్బెల్ బెంచ్ ప్రెస్ వర్కౌట్ అయితే అయిపోయింది. 5 సెట్స్ కొట్టిన, ఇంటెన్స్ పడ్డది, క్రేజీ అనిపించింది. సో మన టాపిక్కి పోతే క్రియేటిన్. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాలి? సో నీ ఏజ్ 16 ఉన్నా, 17 ఉన్నా, 18 ఉన్నా, ఎంత ఉన్నా నువ్వు క్రియేటిన్ అయితే తీసుకోవచ్చు. అబోవ్ 16 ఉంటే. అది కూడా ఎట్లా, నువ్వు జిమ్కి వెళ్తూ ఉంటే, లేదంటే నువ్వు ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ అయ్యి ఉంటే, అంటే నువ్వు ఏదైనా నేషనల్ లెవెల్ క్రికెట్ ఆడుతూ, కబడ్డీ ఆడుతూ, ఇంకేమన్నా గేమ్స్ ఆడుతూ ఉండి ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేస్తూ ఉంటే నీ క్రియేటిన్ తీసుకోవడంలో మంచిదే. సో కానీ దీనికి సింపుల్ థింగ్స్ ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి అడగవచ్చు. ఇంకో థింగ్ లేదంటే మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్లో మీ క్రియేటిన్ లెవెల్ వచ్చి 1.3 mg/dl బిలో ఉండాలి. అంటే 0.2 నుంచి 1.3 mg/dl ఉండాలి. ఈ మధ్యలో మీ క్రియేటిన్ లెవెల్ ఉందనుకోండి, మీ కిడ్నీ ఫంక్షన్స్ అంతా పర్ఫెక్ట్ ఉన్నట్టే. సో మీరు బిందాస్గా తీసుకోవచ్చు, మీకు లోడ్ లేదనమాట, తీసుకోండి. కానీ
దానికన్నా ఎక్కువ ఉంటే మీకు కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు. సో మీకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు, డాక్టరే చెప్తాడు, తీసుకోకుండానే చెప్తాడు, నేను చెప్పిందే చెప్తాడు. సో ఇక్కడ చెప్తున్నా కదా, ఏజ్ డజంట్ మ్యాటర్. అంటే 16 దాటితే అవసరం లేదు, మీరు తీసుకోవచ్చు. మీరు జిమ్కి వెళ్తూ ఉంటారు కాబట్టి, జిమ్కి అయినా కబడ్డీ, ఖోఖో ఏదో ఒక గేమ్ ఆడతారు ఆడతారు కాబట్టి బిందాస్ తీసుకోవచ్చు, ఈ ముచ్చట అవసరం లేదు. సో అదనమాట. ఇంకోటి ఏంటి, వాటర్ ఇంటేక్ ఎంత తీసుకోవాలనేది కూడా చెప్తా ఇక్కడనే. సో జనరల్గా ఏంటంటే మనం వాటర్ ఇంటేక్ క్రియాటిన్ తీసుకుంటేనే ఇంత తాగాల లేకపోతే తాగొద్దా అనే ముచ్చట బంద్ చేయరు. 3 లీటర్ల పైన వాటర్ అయితే తాగరు. ఎందుకు అంటే ఓవరాల్ హెల్త్కి హైడ్రేషన్ మంచిగా ఉంటుంది, హైడ్రేట్ అయి ఉంటారు. అంటే మీరు చక్కెర రాకుండా ఏం రాకుండా ఉంటారు. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైతే వాటర్ ఇంటేక్ సరిగా చేయకపోతే నార్మల్గా కూడా మీరు క్రియేటిన్ తీసుకోకుండా వాటర్ సగం తాగకపోయినా మీ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాటర్ అనేది మన బాడీలో డ్యామ్ ఒకటి తీర్చదు, ఓవరాల్ లోపల ఆర్గన్స్ మొత్తాన్ని మంచిగా ఇంప్రూవ్ చేయడానికి అంటే హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో వాటర్ ఇంటేక్ 3 లీటర్ పైననే తీసుకోర్రి. ఏమంటున్నా, వాటర్ ఇంటేక్ తీసుకోకుండా క్రియేటిన్ తీసుకుంటా అది మంచిగానే అవుతుందా మంచిగానే ఉంటుందా అంటే ఉండదు బాడీ షెడ్ పోతుంది, ఫుల్ ఎత్తున షెడ్ పోతుంది. నేను ఆల్రెడీ ఇది చేసిన, ఇవన్నీ ట్రై చేసిన. నేను క్రియాటిన్ తీసుకోకుండా క్రియాటిన్ తీసుకొని వాటర్ తాగకుండా చేసిన. ఏమైంది, కిడ్నీ మీద లోడ్ పడింది. ఆ లోడ్ వల్ల ఒకటేసారి పెయిన్ వచ్చింది. పెయిన్ రావడం వల్ల హాస్పిటల్ కూడా పోయినా. హాస్పిటల్లో పోతే నాకు డాక్టర్లు అదేదో టెస్ట్ చేస్తారు కదా, ల్యాబ్ రిపోర్ట్ అది, అక్కడ పోయినాక లోపల స్కాన్ చేసి చూస్తే స్టోన్స్ వచ్చినట్టు ఫామ్ అయింది. ఒక్కటేసారి పడిపోయింది లిటరల్ చెప్పాలంటే. కానీ తర్వాత ఎందుకో నాకు డౌట్ వచ్చింది, తర్వాత పెయిన్ రాలే. మళ్ళీ తర్వాత ఇంకో డాక్టర్ దగ్గర పోయినా, మళ్ళీ స్కాన్ చేయించుకున్నా, ఆడ క్లియర్ ఉండే. కొంతమంది డాక్టర్లు కూడా బక్వాస్ వాళ్ళు ఉంటారు అనమాట, అప్పుడప్పుడు కొన్ని క్లినిక్స్ అట్లాంటివి ఉంటాయి. సో అప్పుడు అర్థమైంది, ఓకే లైక్ ఆ పెయిన్ రావడం వల్ల ఎందుకు వచ్చింది అంటే ఆ ముందు రోజు ఏదో చెత్త తిన్నా కాబట్టి అట్లా అయింది. కానీ ఆ రోజు నుంచి నేను ఈ రోజు దాకా వాటర్ ఇంటేక్ అయితే మెయింటైన్ చేసిన, మంచిగానే మెయింటైన్ చేసిన. సో వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ లోపల ఇన్నర్ ఆర్గన్స్కి హైడ్రేషన్కి అన్నిటికి హెల్ప్ చేస్తుంది. సో వాటర్ మంచిగా తాగుర్రి. అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడే ఇంక్లైన్ బార్బెల్ ప్రెస్ అయితే కొట్టేసిన అనమాట. సో ఇంటెన్స్ అయింది వర్కౌట్ అయితే. సో మన టాపిక్లో పోతే లైక్ జిమ్కి ముందు క్రియేటిన్ తాగాలి. సో మన టాపిక్లో పోతే జిమ్కి ముందు క్రియేటిన్ తాగాలి లేకపోతే జిమ్ తర్వాత తాగాలా అనే డౌట్ చాలా మందికి ఉంది. ఒకప్పుడు నాకు కూడా ఉంటుండే. నేనేం చేసిన అనేది చెప్తున్నా. నేను కొద్ది రోజులు ఒక 1-2 months జిమ్కి ముందు తాగిన. నాకు మంచిగానే బెటర్ రిజల్ట్స్ వచ్చినాయి. స్ట్రెంత్ వైజ్, స్టామినా అన్నీ మంచిగానే ఉంటాయి. కొద్ది రోజులు ఏం చేసిన, జిమ్ తర్వాత తాగిన. నాకు అప్పుడు కూడా బెటర్ రిజల్ట్స్ వచ్చినాయి. కానీ జిమ్కి ముందు చూసుకుంటే, జిమ్ తర్వాత చూసుకుంటే, నాకు జిమ్ తర్వాత అంటే జిమ్ అయిపోయినాక తాగడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ వచ్చినాయి. అది కూడా ఎట్లా అంటే, నేను ఏం చేస్తుండే అంటే ఇంటికి పోగానే, ఇప్పుడు బుద్ధవాలో వర్కౌట్ చేసి ఇంటికి పోతాం. ఇంటికి పోగానే ఏం చేస్తాం, మంచిగా ఏదో ఒక మీల్ తింటాం. అది కూడా హై ప్రోటీన్ ఉన్న మీల్. సో నేను మంచిగా రైస్ పెట్టుకుంటుండే, సైడ్కి చికెన్ పెట్టుకుంటుండే, ఫైబర్లో కుకుంబర్ పెట్టుకుంటుండే, దాంతోపాటు క్రియేటిన్ పక్కన పెట్టుకుంటుండే. సో ఇట్లా మీల్ మొత్తం ఇది ఒక ప్రాపర్ మీల్ అవుతుండే. ఇట్లా తింటుండే, క్రియేటిన్ తాగుతుండే. అట్లా తాగడం వల్ల మనకి బాడీకి ప్రోటీన్ అంతా, అంటే మనం బాడీని చింపేస్తాం, చిన్నినాక అతకబెట్టడానికి ప్రోటీన్ హెల్ప్ చేస్తుండే. ఆ టైంలో క్రియేటిన్ వల్ల కూడా మజిల్ గ్రోత్ ఉంటుంది, ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, స్టామినా ఇంక్రీజ్ అవుతుంది చెప్పినా కదా. సో అట్లా ఇది కూడా హెల్ప్ చేస్తుండే. రెండు కలిపితే బుద్ధవాళ్ళగా ఉంటుండే. అట్లా నాకు బెనిఫిట్ అయిందనమాట పోస్ట్ వర్కౌట్ మీల్. కానీ ఇప్పుడు నేనంటే డెడికేటెడ్గా ఇదే పని చేస్తాను కాబట్టి నాకు టైం ఉంటుంది తాగడానికి. కానీ చాలా మందికి టైం ఉండదు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తాగుతారు. కొంతమంది ఏంటంటే ప్రీ వర్కౌట్లో తాగుతారు. సో నువ్వు ఎట్లా తాగినా బెనిఫిట్ అనేది ఉంటుంది పక్కా ఉంటుంది, పక్కా హెల్ప్ చేస్తుంది క్రియేటిన్ అనేది. సో వే ప్రోటీన్ కన్నా క్రియేటిన్ సప్లిమెంటే తోపు అని ఎందుకు అంటారంటే అందులో అంత బెనిఫిట్స్ ఉంటాయి. సో నువ్వు ఎట్లయినా తాగు,
ముందు తాగు, జిమ్కి ముందు తాగు, జిమ్ తర్వాత తాగు, బెటర్ రిజల్ట్స్ వస్తాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి, ఇది మాత్రం షూర్. ఇట్లా పర్టికులర్గా ఈ కన్ఫ్యూజన్ అయితే ఉండదు ఎప్పుడు తాగాలని. రోజు మొత్తంలో ఎప్పుడైనా తాగు, కానీ పోస్ట్ వర్కౌట్ మీల్లో తాగితే అంటే జిమ్ వర్కౌట్ గుద్దవలకు చేసిన తర్వాత తాగితే స్లైట్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, అంతే. ఇది ఒకటి క్లారిటీ పెట్టుకో, దీన్ని పెద్ద కాంప్లికేట్ చేయకు, ఏమంటున్నా. సో ఇదన్నమాట. సో ఇప్పటిదాకైతే నేను చెప్పిన ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు అనేది, వాటర్ ఇంటేక్ ఎంత తాగొచ్చు అనేది, ఇంకోటి ఏం చెప్పినా దీనివల్ల బెనిఫిట్ ఏందనేది కూడా చెప్పిన. సో అర్థమైంది అనుకుంటున్నా. క్రియేటిన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే, సో ఇందులో బెస్ట్ క్రియేటిన్ ఏంది బాయ్ అంటే, నేనైతే వెల్కోర్దే యూజ్ చేస్తున్నా. మనం వెల్కోర్స్ అథ్లెట్ కాబట్టి మనం ముందు నుంచి అథ్లెట్ కాకముందు ఉన్నప్పుడు ఒక బ్రాండ్ యూజ్ చేస్తుండే, యాజ్ ఇట్ ఈస్ది యూజ్ చేస్తుండే, అది కూడా మంచిగానే ఉంటుండే అన్ఫ్లేవర్డ్. మనం అథ్లెట్ అయినాక ఆల్మోస్ట్ 1 year నుంచి వెల్కోరే యూజ్ చేస్తున్నాం. సో వెల్కోర్ యూజ్ చేయరు, బెటర్ రిజల్ట్స్, అందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంకొక టాపిక్ కవర్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఫ్లేవర్డ్ క్రియేటిన్ ఉంటుంది, అన్ఫ్లేవర్డ్ క్రియేటిన్ ఉంటుంది. అన్ఫ్లేవర్డ్ క్రియేటిన్ ఉంటే 3 grams తీసుకోవాలి బెస్ట్, అంతే, దానికి మించి అవసరం లేదు. అదే ఫ్లేవర్డ్ క్రియేటిన్ ఉంటే మినిమం 5 grams తీసుకోరు, ఎందుకంటే మీకు అందులో ప్యాకేజ్ వెనుకనే ఉంటుంది 2 grams 1 gram దాకా ఫ్లేవరే ఉంటుందని. సో ఆ ఫ్లేవర్తో మిక్స్ చేసినాక దాన్ని ఇప్పుడు 3 grams తీసుకోరు అనుకో, మీరు 2 grams తీసుకున్నట్టే లెక్క అవుతుంది. ఒకసారి చూడుర్రి, ప్రతి ఒక్క బ్రాండ్ది లేబుల్ వెనుక మెన్షన్ చేస్తాడు. సో నేను వెల్కోర్ యూజ్ చేస్తాను కాబట్టి వెల్కోర్ లేబుల్ వెనుక మెన్షన్ చేసిర్రు. ఇట్లుంటుందా పంచాయతీ అని ఎక్కువ యూజ్ చేయడం, ఎక్కువ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. సో పక్కా చెక్ చేయరు, మీకు చెక్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఏమంటాను, ఎందుకంటే నాకు వెల్కోర్ తెలుసు కాబట్టి నేను వెల్కోర్ చెప్పిన. మనం ఇప్పుడు చాలామంది మజిల్ బ్రేక్స్ యూజ్ చేస్తారు, మజిల్ బ్రేక్స్ కాకుండా ఇంకా వేరే బ్రాండ్స్ ఉన్నాయి, దునియా బ్రాండ్స్ ఉన్నాయి. ఆ దునియా బ్రాండ్స్లో మీరు ఎన్ని బ్రాండ్స్ యూజ్ చేస్తారో నేనైతే చెప్పలేనుగా. సో అందుకనే వేరే బ్రాండ్స్ లేబుల్ ఎంత ఫ్లేవర్డ్ ఉంది, ఎంత వేసుకోవాలి అనేది మెన్షన్ చేస్తారు, దాని దగ్గర తాగుర్రి, ఏమంటున్నా. సో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకో రోజు ఇంకో వీడియోతో కలుద్దాం.